ఓం శుక్లాం వరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం గురుబ్రహ్మ గురుర్విష్ణుః గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేతు. హరి ఓం. ప్రియ భగవద్బంధువులారా, ఆస్తిక మహాశయులారా, విష్ణు పురాణానికి మనం స్వాగతం పలుకుతూ ఆత్మానం రథనం విద్ధి శరీరం రథమేవతు బుద్ధింతు సారథం విద్ధి మనః ప్రగ్రహమేవచ. మన ఆత్మ, మన శరీరము, మన బుద్ధి, మన మనస్సు ఇవి అన్నీ కూడా ఒక రథంలాగా మారితే ఆ రథాన్ని అధిరోహించినటువంటి శ్రీమన్నారాయణుడు మనకి సద్బుద్ధిని సద్గతులను కలుగజేయుగాక అని మరొక్కసారి మనం స్మరణలోకి తెచ్చుకుంటూ విష్ణు పురాణం 12వ అధ్యాయం మనం చెప్పుకుంటున్నాం. చాలా విశేషమైనటువంటి అధ్యాయం. ఎందుకు విశేషమైనటువంటి అధ్యాయం బాబు అంటే, ధ్రువుడు తన పినతల్లి అయినటువంటి సురుచి ద్వారా అవమానాన్ని పొందితే, తల్లి దగ్గరికి వెళ్ళి బాధపడితే, తల్లి చేసినటువంటి సన్మార్గోపదేశం గుండా ప్రయాణమైతే, ఆ ప్రయాణంలో ఆ మన్వంతరానికి ఉండేటటువంటి సప్త మహర్షులు కనబడి, నువ్వు చేయవలసిన దానికి మేము చేయవలసిన సహాయం ఏదైనా ఉందా అని అడిగితే, దానికి ధ్రువుడు పలికినటువంటి మాటలకి సప్త మహర్షులు కూడా ఆశ్చర్యపోయి అహో క్షాత్రం అన్నారు కదా. 4 ఏళ్ల బాలుడికి ఇంత పట్టుదలతో నారాయణుడిని మెప్పించాలి అని ఎవరూ కూడా సాధించలేనిది సాధించాలి అనేటటువంటి అద్భుతమైనటువంటి పట్టుదల కలిగి ఉన్నాడు కదా అంటూ సప్త మహర్షులు కూడా తల్లి వేసినటువంటి మార్గానికి చక్కనైనటువంటి మరొక సన్మార్గాన్ని ఉపదేశించి, తపస్సు అనేటటువంటి మార్గాన్ని ఉపదేశించి, అది ఎలా చెయ్యాలి అని కూడా వివరం చెబుతూ నారాయణుడిని ఆశ్రయించు అన్నారు. ఆ మాటల ప్రభావం ధ్రువుడి మీద ఎంత చక్కగా పడ్డాదో, సర్వభూతగతో విప్ర సర్వభావగతో భవతు. పరాశరుడు వారు చెప్పినటువంటి శ్లోకం, ఓ విప్రవోత్తమ, చక్కగా ధ్రువుడు సమస్త భూతముల యందు కూడా విష్ణువే ఉన్నాడు, సమస్త భావముల యందు కూడా విష్ణువే ఉన్నాడు అని మహాపట్టుదలతో ఎన్ని ఆటంకాలు వచ్చినా యాములు అనే దేవతలు కానీ, కూష్మాండ అనే దేవతలతో కలిపి ఇంద్రుడు కానీ, అలాగే తల్లి అయినటువంటి సునీతి మహామాయి రూపంలో వచ్చే ఆవిడ కానీ, రాక్షసులు, ఆటనక్కలు, ఒంటెమొగాలు, సింహముఖాలు ఇవి ఎన్ని విధాలుగా ఆటంకం పలికించినా సరే ఆ ధ్రువుడి తాలూకు తపస్సుని భంగం చేయలేకపోయాయి. 4-5 ఏళ్ల నిండినటువంటి బాలుడు అద్భుతమైనటువంటి తపస్సు చేస్తే, ఆ తపస్సు శ్రీమన్నారాయణమూర్తిని దేవతలందరూ కూడా ప్రార్థించారు. ఇంద్రుడు అడుగుతున్నాడు, ధ్రువుడు ఇంద్రత్వం కోసం తపస్సు చేస్తున్నాడా? కుబేరుడు అడిగాడు, కుబేరత్వం కోసం తపస్సు చేస్తున్నాడా? వరుణుడు అడిగాడు, వరుణత్వం కోసం తపస్సు చేస్తున్నాడా? చంద్రుడు అడిగాడు, చంద్రత్వం కోసం తపస్సు చేస్తున్నాడా? అంటే భగవంతుడు పలికిన మాటలు, మీరెవ్వరూ కూడా భయపడకండి, ఆ బాలుడు కోరుకున్నది ఇవి కాదు. ఇంద్రత్వం కానీ, కుబేరత్వం కానీ, చంద్రత్వం కానీ, వరుణత్వం కానీ ఇవేవి కూడా ఆ బాలుడు ఆపేక్షించటం లేదు. ఆయన మనసులో ఉన్న కోరిక నేను తీరుస్తాను అని ధ్రువుడి దగ్గరికి వెళ్ళి దర్శనమిచ్చి అద్భుతమైనటువంటి శ్లోకంలో ఇక్కడ పరాశరుడు వారు మైత్రేయ మహర్షికి చెబుతున్నారు. అది కింద ఘట్టంలో మనం చెప్పుకున్నాం. ఆ చెప్పుకునేటటువంటి శ్లోకం జాగ్రత్తగా గ్రహించండి అందరూ కూడా. శృత్వా తదగదితం తస్య దేవదేవస్య బాలకః ఉన్మీలితాక్షో దదృశే ధ్యానదృష్టం హరిం పురః అన్నటువంటి శ్లోకం. ఆ ధ్రువుడు చేసేటటువంటి తపస్సుకి మెచ్చినటువంటి శ్రీమన్నారాయణుడు ఆ ధ్రువుడు వద్దకు వెళ్ళి చక్కగా దర్శనం ఇవ్వగానే ఉన్మీలితాక్షో సర్వ దివ్యమంగళమూర్తి అయినటువంటి శ్రీమన్నారాయణుణ్ణి దర్శించినటువంటి ఆ 2 నేత్రములు కూడా కళ్ళ వెంట నీరు కారుతూ ధ్రువుడు శ్రీమన్నారాయణమూర్తిని చూసి ఆశ్చర్యపోతూ ఇలా అన్నాడు అని కింద ఘట్టంలో మనం చెప్పుకున్నాం. శంఖ చక్ర గదాసారంగా వరాసి ధరమచ్యుతం కిరీటినం సమాలోక్య జగామ శిరసామహీం అన్నటువంటి శ్లోకం. ఇక్కడ భగవంతుడు అన్నటువంటి శ్రీమన్నారాయణుడు ధ్రువుడికి ఎలా దర్శనమిచ్చారని ఇక్కడ ఈ శ్లోకంలో ప్రస్ఫుటంగా పరాశరుడు వారు చెప్తున్నారు. ఇక్కడ ధ్రువుడు
శంఖ చక్ర గదా పద్మాదులతో కిరీటం గద ఇవన్నీ కూడా పట్టుకున్నటువంటి సమస్తాభరణాలతో ఉండేటటువంటి నారాయణుణ్ణి ధ్యానం చేస్తున్నాడు. అదే నారాయణుడు ధ్రువుడు ఎలా ధ్యానం చేస్తున్నాడో అంత చక్కగా ఆ మూర్తితోనే ఆ స్వరూపంతోనే ధ్రువుడికి దర్శనమిచ్చాడు. అలాగే ఇక్కడ మనం తెలుసుకోవలసినటువంటిది, ఈ పురాణం ద్వారా మనం భగవంతుడు మాతృమూర్తిలో ఉన్నాడు అంటే తల్లిని మించిన దైవం లేదు. భగవంతుడు తండ్రి రూపంలో పితృరూపంలో ఉన్నాడు అంటే తండ్రిని మించిన దైవం లేదు. అదే భగవంతుడు గురువు రూపంలో ఉన్నాడంటే గురువుని మించిన దైవం లేదు. అదే భగవంతుడు ఆచార్యుడి రూపంలో అతిథి రూపంలో ఉన్నాడు అంటే అతిథిని మించిన దైవం లేదు. అందుకే మన వేద వాంగ్మయం చెప్తున్నది మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ, యాన్యనవద్యాని కర్మాని. ఏ రూపంలో మనం భగవంతుణ్ణి అర్చిస్తామో ధ్యానిస్తామో ఆ రూపంలో భగవంతుడు ఖచ్చితంగా ప్రత్యక్షమవుతాడు. చక్కగా గణపతి రూపంలో పూజిస్తే గణపతిగా, పరమేశ్వర స్వరూపంగా అర్చిస్తే పరమేశ్వరుడిగా, విష్ణు స్వరూపంలో ధ్యానిస్తే విష్ణువుగా, అమ్మవారి రూపంలో ధ్యానిస్తే అమ్మవారిగా, ఏ మానవుడు ఏ విధమైనటువంటి ధ్యానంలో భగవంతుడిని స్మరిస్తాడో ఆ మానవుడికి ఆ రూపంలో భగవంతుడు దర్శనమిస్తాడు. అది కదా వ్యక్త స్వరూపాయ అనేటటువంటి పదానికి అర్థం. అంచేత ఇక్కడ ధ్రువుడు మనం చెప్పినటువంటి ఈ శ్లోకంలో ధ్రువుడు చేసినటువంటి ధ్యానంలో విష్ణుమూర్తిని ఎలా ధ్యానించాడు? శంఖము, చక్రము, గద, సారంగము, అభయముద్ర, కత్తి, కిరీటము ఇవి అన్నీ కూడా దాల్చినటువంటి విష్ణువును ధ్యానించాడు. అదే విష్ణుమూర్తిగా అదే విష్ణువు ఆయా ఆభరణాలన్నింటినీ ఆయా ఆయుధాలన్నింటినీ కూడా దగ్గర పెట్టుకొని చక్కగా ఆ ధ్రువుణ్ణి దర్శనం ఇచ్చేసరికి ఆ ధ్రువుడు సర్వ దివ్య మంగళమూర్తి అయినటువంటి శ్రీమన్నారాయణుణ్ణి చూచి సర్వదివ్య మంగళమూర్తి అయినటువంటి శ్రీమన్నారాయణుణ్ణి చూచి తనివి తీరా చూచి భూమిపై పడి తల నేలకి తాకేటట్లుగా సాష్టాంగ నమస్కారం, అక్కడికి సాష్టాంగ నమస్కారం ఎలా చేయాలో తెలియదు ఇంకా ధ్రువుడికి, తల నేలకి తగిలేటట్లుగా ఆ ధ్రువుడు స్వామివారికి నమస్కారం చేశాడు అని చెబుతూ రోమాంచితాంగ సహస సాధ్వసం పరమం గతః స్థవాయ దేవదేవస్య సచక్రే మానసం ధ్రువ. ఒక్కొక్క ధ్రువుడు భగవంతుడిని చూసినటువంటి పరిణామాలు ఒక్కొక్కటి జాగ్రత్తగా మనం గ్రహించండి. ఎందుకంటే విష్ణుమూర్తి అంతా ఆయన ధ్రువుడికి దర్శనం ఇవ్వగానే ఓ వరం కోరించుకోవడం, నాకు చావు లేకుండా వరం ఉండాలి, నేను ఏది తెలిస్తే అది అయిపోవాలి, ఎవడు బుర్ర మీద చేపెడితే అది బూడిద అయిపోవాలి, ఇలాంటి వరాలు కోరుకోలేదు. ధ్రువుడు చాలా జాగ్రత్తగా గ్రహించవలసినటువంటిది. భగవంతుడు పూజ చేసినటువంటి మానవుడు కానీ మరొక జీవి కానీ భగవంతుడిని దర్శనం చేసిన తర్వాత నాకు అలదైపోవాలి ఇలిదైపోవాలని కాదు. మనం ఒక క్షేత్రానికి వెళ్ళి స్వామివారిని దివ్యమంగళమూర్తిగా దర్శించి ఆపాదమస్తకం కూడా తనివితీరా చూసి నన్ను కటాక్షించు అంటే ఆ భగవంతుడు ఖచ్చితంగా మనస్సులో ఉండేటటువంటి సత్కామ్యాన్ని తీరుస్తాడు. అలాగే ఇక్కడ ధ్రువుడు మనస్సులో ఉండేటటువంటి అంత మహా అద్భుతమైనటువంటి మూర్తిని దర్శనం చేసిన తర్వాత ధ్రువుడికి మనస్సులో ఉండేటటువంటి మాట గురించి పరాశరుడు వారు చెబుతున్నారు. ఇక్కడ గగుర్పాటుతో పొందినటువంటి శరీరము, పులకోద్గమ చారుదేహ, పులకరించిపోయింది ఆ శరీరం. ధ్రువుడి శరీరము పులకాంకురాలతో నిండిపోయి ఉన్నది. తటాలున మిక్కిరి జడుపు పొందినవాడై విష్ణుమూర్తి అంతటి ఆయన ప్రత్యక్షమయ్యేసరికి ఉద్యద్భాను సహస్రాభ చతుర్బాహు సమన్విత అనేసి లలితా సహస్రం కదా, 1000 మంది సూర్యనారాయణమూర్తులు ఒక్కసారి ఉదయిస్తే అంత కాంతి ఎలా అయితే వస్తుందో అంత కాంతితో నా శ్రీమన్నారాయణమూర్తి ధ్రువుడికి ప్రత్యక్షం కాగానే జడుపు పొందినవాడై భగవంతుడు యందు చిన్న భజం వేసి కానీ దేవదేవుని స్తుతించాలనే తలపుతో ధ్రువుడు మనస్సు పడ్డాడు. చాలా విశేషణాలతో కూడుకున్నటువంటి శ్లోకాలు కదా ఇవి. భగవంతుడు కోసం తపస్సు చేశాడు. దేనికోసం తపస్సు చేశాడు ధ్రువుడు? ఎవ్వరూ కూడా ఇంతకుముందు దక్కించుకోలేనటువంటిది ఏదైతే ఉందో అది దక్కించుకోవాలని, ఆ మనస్సులో ఉండేటటువంటి కోరిక తీర్చడానికి వచ్చినటువంటి శ్రీమన్నారాయణమూర్తిని చూసి మరొకరు రాక్షసులు మరొకరు అయితే స్వామి నాకు ఈ కోరిక ఉన్నదని అడుగుతారు. కానీ ఇక్కడ ధ్రువుడి మనస్సులో ఎలాగా ఆ మనస్సు ఎలా కదులుతున్నదన్నది ఆలోచన చేయండి. దివ్యమంగళమైనటువంటి భగవద్ దర్శనాన్ని చేసినటువంటి ధ్రువుడు కాస్త భయపడి గగురుపాటు కలిగి
ఒళ్ళు పులకరించిపోయి ఆ దేవదేవుణ్ణి స్తుతించాలి అని అనుకుంటున్నాడు మనసులోని. మనసు పడ్డాడు. ఆ మూర్తిని దర్శిస్తే ఆ మూర్తిని దర్శించినంత మాత్రాన చేతన ఆ మూర్తి ఎలా ఉన్నారో ఆ వర్ణనం ఏమిటి, ఇలాగ మాట్లాడాలి, భగవంతుణ్ణి స్తుతించాలి, పూజించాలి అని మనస్సులో అనుకుంటున్నాడు ధ్రువుడు. కిం వదామి స్తుతావస్య కేనోక్తేనాస్య సంస్తుతి ఇత్యాకులవతిర్దేవం తమేవ శరణం యయౌ అన్నటువంటిది. ధ్రువుడు అనుకుంటున్నాడు మనసులోని, అంత దివ్యమంగళ విగ్రహం కదా, అన్ని లోకాల నుంచి దాటుకొని వచ్చారు కదా, నేను చేసినటువంటి కించిత్ పూజకి సంతోషించినటువంటి వారై, నేను చేసినటువంటి కించిత్ తపస్సుకి సంతోషించినటువంటి వారై ఆయన వచ్చారు కదా, వచ్చిన ఆయన్ని మనం ఎలా గౌరవించాలి, ఆయన్ని ఎలా స్తుతించాలి, వేనోళ్ళ ఆయన్ని ఎలా పొగడాలి, ఏది చేస్తే ఆయనకి సంతృప్తి చెందుతారు కదా, మనం జాగ్రత్తగా అది మన జీవితానికి అన్వయం చేసుకోవాల్సినటువంటి మహా అద్భుతమైనటువంటి ఘట్టం. 4 ఏళ్ల కుర్రవాడండి, 4 ఏళ్ల కుర్రవాడు చక్కగా భగవంతుని దర్శనం చేసి ఆయన కోసం తప్పిస్తున్నాడు. ఇంకా ఏమిటని తప్పిస్తున్నాడు? ఆయనకి ఎలాగ మెప్పించాలి, ఆయన ఎలా ధ్యానం చెయ్యాలి, ఆయన ఎలా పూజించాలి అని తప్పిస్తున్నాడు ఆ ధ్రువుడు. ఇక్కడ పలుకుతూ తన బుద్ధిలో కలత చెందాడు విష్ణుమూర్తి కోసం. ఎలా స్తుతించాలి ఇవన్నీ? ఇంతవరకు ఏంటంటే ఆయన స్తుతించింది ఒకటే, ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని పట్టుకొని తపస్సు చేసి 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 తప్పించిపోయాడు విష్ణుమూర్తి కోసం. ఆ తపస్సు బలమే కదా ఆయన్ని స్తుతించాలి అంటే. ఎలా స్తుతించాలి? కిం వదామి, ఏం మాట్లాడాలి, ఏమిటని చెప్పాలి, ఆయన ఎలా వర్ణించాలి, ఇవేవి కూడా తెలియదు కదా అంటూ ఆ ధ్రువుడు ఆ విష్ణుమూర్తిని కోరినటువంటి కోరిక. భగవన్ యదమే తోషం తపసా పరమం గతః స్తోతం తదహమిచ్ఛామి పరమేతం ప్రయచ్చమే. చాలా జాగ్రత్తగా పట్టుకోండి ధ్రువుడు అడిగినటువంటి మాట. ఓ పరమేశ్వర, భగవంతుడా, ఆది మధ్యాంతరహితుడా, నేను నీ పట్ల తపస్సు చేశాను, అందువలన నీకు పరమానందం కలిగి ఉంటే నేను నిన్ను స్తుతించాలి అనుకుంటున్నాను, నాకు ఆ వరం సాధించు అని మొట్టమొదటి కోరిక ధ్రువుడు అడిగాడు. ఏమిటి అడిగాడు? నేను నిన్ను స్తుతించాలనుకుంటున్నాను, అది ఎలా స్తుతించాలో నాకు తెలియటం లేదు, ఎలా స్తుతించాలి, నీ తాలూకా వర్ణన వివరము ఎలా చెప్పాలి, ఏం మాట్లాడాలి, ఏ పదం పలకాలి, ఇవి ఏవి కూడా నా మనస్సులోకి బుద్ధికి తోచటం లేదయ్యా, నేను నిన్ను స్తుతించాలి అనుకుంటున్నాను, మనస్సు పడుతున్నాను, స్వామి నాకు ఆ వరం ప్రసాదించు అన్న. ఈయన తపస్సు చేసింది దేనికోసం చేశారు చూడండి. అది కదా మనం తెలుసుకోవాల్సింది, జీవితానికి అన్వయం చేసుకోవాల్సింది. భగవంతుడి కోసం తపస్సు దేనికోసం చేశారు ఎవ్వరు కూడా అందనటువంటిది. అక్కడ చిన్న అహంకారం కలిగింది కదా ధ్రువుడిలో, కనిపిస్తున్నది కదా మనకి. ఇంతకుముందు ఎవడో కూడా అందనని నేను అందుకుంటాను అంటే చిన్న అహంకారం కనబడ్డది కదా. కానీ ఇక్కడికి వచ్చేసరికి ధ్రువుడు మనస్సు ఎంత పరిపక్వతకు చెందింది. 4 ఏళ్ల బాలుడు భగవంతుడి కోసం తపస్సు చేసి నేను ఎంతైనా చేస్తాను, ఎవరు అందుకోలేదు అందుకుంటాను అని అంత పట్టుదలతో తపస్సు చేసి ఆ తప ఫలితంగా భగవంతుడు ప్రత్యక్షమయ్యేసరికి ఆ మనస్సు నవనీతంలాగా ఎంత చక్కగా మారిపోయింది. నేను నిన్ను స్తుతించాలనుకుంటున్నానయ్యా, అది నాకు వరంగా ప్రసాదించు అనేటటువంటి ధ్రువుణ్ణి చూసి మనం నేర్చుకోవాల్సింది ఏమిటయ్యా, జీవితానికి అన్వయం చేసుకోవాల్సింది ఏమిటయ్యా అంటే అలాంటి మనస్సు మనకి కావాలి. భగవంతుడు మనకి కొన్ని నిర్దేశాలని చేశాడు. ఆ నిర్దేశాలని ధర్మ అర్థ కామ్య మోక్షములు అనేటటువంటి పురుషార్థాలని స్త్రీ పురుషుడు ఎవరైనా సరే ఆ మార్గం గుండా ప్రయాణం చేయడానికి నాకు సరైనటువంటి అనుగ్రహాన్ని ప్రసాదించు అని అడగాలి. అది కదా ధ్రువుడు చేసేది. ఇక్కడ నేను నిన్ను స్తుతించాలనుకుంటున్నానయ్యా, నాకు ఆ వరాన్ని ప్రసాదించు అంటే బ్రహ్మాద్యై వేదజ్ఞై జాయతే యస్య నోగతి తంత్వాం కథమహం దేవ స్తోతుం శక్నోతి బాలకః అన్నటువంటిది. బ్రహ్మదేవుడు నిన్ను స్తుతించాలంటే వేదాలని అభ్యసించిన వారి దగ్గర వేదాలని అభ్యసించారు, వేదార్థాన్ని తెలుసుకున్నారు. అలాగే బ్రహ్మ మొదలుకొని నిన్ను పూర్వం స్తుతించిన ప్రతి ఒక్కరూ కూడా వేదంలో ఉండేటటువంటి మూలాల్ని పట్టుకుని స్తుతించాలనుకున్నారే తప్ప నీ మూర్తి తాలూకా మూర్తివంతమైనటువంటి అద్భుతమైనటువంటి
ఆ వర్ణన చేయడానికి వారెవ్వరికీ కూడా శక్యం కాలేదయ్యా. 4 ఏళ్ల బాలుణ్ణి నాకెలా శక్యమవుతుంది? నాకు ఆ వరాన్ని ప్రసాదించు అని ధ్రువుడు అడుగుతున్నాడు. బ్రహ్మాది మొదలుకొని అందరూ కూడా ఆ విష్ణువుని స్తుతించడానికి ప్రయత్నం చేయడము, వేదాలని చదవడము, వేదార్థాలని తెలుసుకోవడము, ఇన్ని ప్రయత్నాలు చేసినా సరే వారెవ్వరికీ కూడా దక్కలేదు నిన్ను స్తుతించేటటువంటిది. అలాగా నేను 4 ఏళ్ల బాలుణ్ణి, బ్రహ్మదేవుడికి అంతటి వారికే అవకాశం లేదు కదా నిన్ను స్తుతించాలంటే. అంత మూర్తివి నువ్వు, అంత శక్తిమంతుడివి నువ్వు, అంత సర్వజ్ఞభూతుడువు నువ్వు. అలాంటి నిన్ను నేను స్తుతించాలి అనుకుంటున్నాను కదా. నేనెంత వాడనయ్యా, నీ అనుగ్రహం నాకు కావాలి అని ధ్రువుడు అడుగుతున్నాడు భగవంతుడిని. ఇక్కడ త్వద్భక్తి ప్రవణం హేతతు పరమేశ్వరమే మనః స్తోతుం ప్రవృత్తం త్వత్పాదే తత్ర ప్రజ్ఞాం ప్రయచ్చమే. ఓ పరమేశ్వర, నా మనస్సు నీ భక్తిపై ఆధారం వహించింది. నిన్ను స్తుతించాలనే సంకల్పం, నీ పాదాలను స్తుతించాలనే తలపు పొందింది. ఈ విషయంలో నాకు ప్రజ్ఞను ప్రసాదించు అని కోరాడు. కోరిన తర్వాత ఒక్క శ్లోకం మనం చెప్పుకొని ఆపుకుందాం. తర్వాత ఘట్టం మహా విశేషంగా ఉంటుంది. శంఖ ప్రాంతేన గోవిందస్తం పస్పర్శ కృతాంజలిం ఉత్తానపాదతనయం ద్విజవర్య జగత్పతి. భగవంతుణ్ణి స్తుతించాలి అనేటటువంటి కోరిక కలిగినటువంటి ధ్రువుడు ఆ కోరిక కోరగానే పరమేశ్వరుడు శ్రీమన్నారాయణమూర్తి ఆ మాటలు విని ఎదుట నిలబడినటువంటి శ్రీమన్నారాయణమూర్తి ఉత్తానపాద తనయుడిని గోవిందుడు శంఖం కొనతో స్పృశించాడు అన్నది ఇక్కడ మనం చెప్పుకుంటున్నాం. శంఖం కొనతో స్పృశించాడు గోవిందుడు. గోవిందుడు ఏమిటి, శంఖం ఏమిటి, ఆ కొనతో ధ్రువుణ్ణి స్పృశించడం ఏమిటి, ఇవి వచ్చేటటువంటి ఘట్టంలో మనం చెప్పుకుందాం. మహా అద్భుతంగా ఉంటుంది. ఈ ధ్రువుడి చరిత్ర ద్వారా ఎవరైతే ధ్రువుడి చరిత్ర వింటారో, ఎవరైతే ధ్రువోపాఖ్యాన్ని జీవితానికి అన్వయం చేసుకుంటారో వారికి భగవద్ దర్శనము, భగవంతుడి తాలూకు నిర్ణయాలు ఇవన్నీ కూడా తెలుస్తాయని మనకి ఇంతవరకు దృగ్గోచరంగా కనిపిస్తున్నారు. ఇంకా అద్భుతమైనటువంటి ఘట్టాలు ఉన్నాయి. వాటిని అన్నింటినీ కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎవరికైతే ఈ వీడియో నచ్చుతుందో లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా మీ అమూల్యమైనటువంటి మాటలను కామెంట్ రూపంలో పంపించండి. అలాగే ఈ యూట్యూబ్ ఛానల్ని అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని ఆదరిస్తారని మరీ ఆశిస్తూ, విష్ణు పురాణాన్ని మీరు వినండి, తరించండి, 10 మంది చేత వినింపజేసి తరింపజేయండి. హరి ఓం. స్వస్తి.